హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరీగా జరుగుతున్నాయి. మొన్న చూసాం కదా మన ఎస్ఆర్హెచ్ టీం ఏ విధమైన విధ్వంసకర బ్యాటింగ్ చేసిందో. ఆ మ్యాచ్ చూసినంతసేపు హైలైట్స్ చూసినట్టే అనిపించింది. ఆ మ్యాచ్ తర్వాత జరిగినటువంటి సిఎస్కే వర్సెస్ ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్లో ఆ మ్యాచ్ లో స్కోర్ గేమ్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది. అదొక థ్రిల్లింగ్ మ్యాచ్ అనమాట. ఆ తర్వాత జరిగినటువంటి ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్ అయితే మైండ్ బ్లోయింగ్ గేమ్ అనమాట. ఎందుకంటే అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఢిల్లీ గెలుస్తుంది అని చెప్పి. ఒంటి చేత్తో అశుతోష్ శర్మ మ్యాచ్ అయితే గెలిపించడం జరిగింది. మన ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ కంటే కూడా ఈ మ్యాచ్ అంతకు మించి ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇది ఐపీఎల్ 2025కి ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా మ్యాచెస్ అనేవి ఉన్నాయి. ఇంకా జరగబోయే మ్యాచెస్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో అవి కనుక ఒకసారి తలుచుకుంటే బుర్రపాడే. సో అసలు మ్యాటర్లో కనుక వచ్చినట్లయితే నిన్న జరిగినటువంటి గుజరాత్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ ప్రతి ఒక్క ప్లేయర్కి ఏంటి చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక నిదర్శనంగా మారాడు. ఎందుకంటే తను 97 రన్స్ చేసి సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు. తను మిస్ చేసుకోలేదు, తనే తన టీం కోసం త్యాగం చేశాడనమాట. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఓవర్లో నాన్ స్ట్రైకర్గా బ్యాటింగ్లో ఉన్నాడు. ఆ టైంలో శశాంక్ సింగ్ అయితే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీంకి కెప్టెన్. తను ఏది చెప్తే ఆ టీం ప్లేయర్స్ ఆ మాట వినాలి. కానీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడంటే తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు సెంచరీ రాకపోయినా పర్లేదు, నీ బ్యాటింగ్ నువ్వు ఆడు అని చెప్పి శశాంక్ సింగ్కి చెప్పడం జరిగింది. ఇది నీకెలా తెలుసు బ్రో అని అంటే, నీకేమైనా శ్రేయస్ అయ్యర్ వచ్చి చెప్పాడా అని నీకు డౌట్ రావచ్చు. కాదండి, శశాంక్ సింగే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది. మ్యాచ్లో కూడా మనం చూసాము శ్రేయస్ అయ్యర్కి బ్యాటింగ్ రాలేదని తను ఎక్కడ కూడా ఫీల్ అవ్వలేదు. శశాంక్ సింగ్ 4, 6 అనేవి కొడుతున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ శశాంక్ సింగ్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. సో అదనమాట గేమ్ స్పిరిట్ అంటే. తన కోసం కాకుండా టీం కోసం తన సెంచరీని అయితే వదులుకున్నాడు. అలాంటి ప్లేయర్ మన ఇండియన్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ టీం మొదట బ్యాటింగ్ చేసి 243 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయింది. అండ్ గుజరాత్ టైటన్స్ టీం 20 ఓవర్లలో 232 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ టీం అయితే ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిందనమాట. ముందుగా ఈ మ్యాచ్లో టాస్ గుజరాత్ టైటన్స్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. సో ఈ యొక్క గ్రౌండ్ అనేది బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని ముందుగానే తెలుసు కాబట్టి శుభ్మన్ గిల్కి బౌలింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంత స్కోర్ కొట్టినా కానీ చేసింగ్ చేయొచ్చు అనే నమ్మకంతో శుభ్మన్ గిల్ బౌలింగ్ అయితే ఎంచుకున్నాడు అనమాట. సో పంజాబ్ కింగ్స్ టీం తరపున ఓపెనర్స్గా ప్రియాన్స్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ అయితే ఓపెనింగ్ చేశారనమాట. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ అయినటువంటి ప్రియాన్స్ ఆర్య ఈ మ్యాచ్లో 23 బంతుల్లో 47 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పిల్లగాడు తను ఆడిన మొదటి సీజన్లోనే ఈ మ్యాచ్లో ప్రియాన్స్ ఆర్య అయితే ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేయడం జరిగింది. అండ్ ప్రభసిమ్రాన్ సింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ప్రభసిమ్రాన్ సింగ్ ఫెయిల్ అవ్వడం జరిగింది. 8 బంతుల్లో 5 పరుగులు మాత్రం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అందులో 9 సిక్స్లు 5 ఫోర్లు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ మటుకు ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు నుంచే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మన టీం తరపున చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. అదే ఫామ్ను ఐపీఎల్లో కూడా కనపరుస్తున్నాడు. ఆడిన మొదటి మ్యాచ్లోనే 97 పరుగులు చేశాడు, కేవలం 42 బంతుల్లో మాత్రమే. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి అజ్ముతుల్లా ఉమర్జై 15 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి మ్యాక్స్వెల్ డక్అవుట్గా వెనుదిరిగి వెళ్ళాడు. అండ్ స్టాయినిస్ 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అండ్ శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ ఆడాడు, ఈ సీజన్లో ఏం ఆడతారులే అని అనుకున్న చాలామంది కూడా. కానీ అదే ఫామ్ను ఈ సీజన్లో కూడా పంజాబ్ కింగ్స్ టీంకి అయితే అందించాడనమాట ఫస్ట్ మ్యాచ్లో. సో లాస్ట్ ఓవర్లో శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఇవ్వకుండా తనే ఓవర్ మొత్తం ఆడి 6 బంతుల్లో 5 ఫోర్లు అయితే వరుస కొట్టాడనమాట. తన టీంకి కావాల్సిన రన్స్ని అయితే శశాంక్ సింగ్ తన బ్యాట్ నుంచి అందించాడు. సో ఇంకా జీటీ యొక్క బౌలింగ్ విషయానికి వస్తే సాయి కిషోర్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు. సాయి కిషోర్ ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ రబాడా 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ రిమైనింగ్ బౌలర్స్ ఎవరు కూడా వికెట్స్ అనేవి తీసుకోలేదన్నమాట. అండ్ జీటీ బ్యాటింగ్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేశారు. మనం ఏమనుకున్నామంటే జాస్ బట్లర్ ఓపెనింగ్ చేస్తారు అని అనుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ ఏదైతే కాంబినేషన్ ఉందో శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ వాళ్ళిద్దరే ఓపెనింగ్ చేశారు. సాయి సుదర్శన్ లాస్ట్ ఇయర్ ఫామ్నే ఈ సీజన్లో కూడా కనపరుస్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ మ్యాచ్లోనే 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అండ్ శుభ్మన్ గిల్
14 బంతుల్లో 33 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ కూడా సాయి సుదర్శన్తో పాటు 70 లేదా ఒక 60 పరుగులు చేస్తుంటే ఈ మ్యాచ్ మటుకు గుజరాత్ గెలిచి ఉండేది. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇంకొంచెం బెటర్ నాకు ఆడి ఉంటే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం గెలిచి ఉండేది. సాయి సుదర్శన్ అయితే తన బ్యాట్ నుంచి టీంకి కావాల్సిన రన్స్ అయితే అందించాడనమాట. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి జాస్ బట్లర్ 33 బంతుల్లో 54 పరుగులు చేశాడు. జాస్ బట్లర్ కూడా ఈ మ్యాచ్లో వండర్ఫుల్ నాకైతే ఆడాడు. అండ్ రూదర్ఫోర్డ్ ఈ మ్యాచ్లో 28 బంతుల్లో 46 పరుగులు చేశాడు. రూదర్ఫోర్డ్ కూడా ఈ మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. అండ్ ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా అంతగా పరుగులు అనేవి చేయలేదన్నమాట. 6-6-1 అలా చేస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్లో పంజాబ్ యొక్క బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 1 వికెట్ తీసుకున్నాడు. మార్కో జాన్సన్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలవడానికి మెయిన్ కారణం ఎవరు అంటే విజయ్ కుమార్ వైశాఖ్ అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ ప్లేయర్ బౌలింగ్ వేయడానికి టీంలోకి వచ్చాడు. విజయ్ కుమార్ వైశాఖ్ని కనుక ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోకపోయి ఉంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ టీం ఓడిపోయి ఉండేది. ఇంపార్టెంట్ టైంలో తన చేత బౌలింగ్ వేయించి గుజరాత్ టైటన్స్కి రన్స్ కావాల్సిన సమయంలో రన్స్ అన్న వేయకుండా కట్టడి చేశాడనమాట. తను వేసినటువంటి 15వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ 17వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ 2 ఓవర్లో రన్స్ అన్న ఇవ్వకుండా తను కట్టడి చేయడం జరిగింది. ఇలాంటి హై స్కోరింగ్ గేమ్స్లో రన్స్ అన్న ఇవ్వకుండా అలాంటి టైంలో కట్టడి చేయగలిగితే అదే ఆ టీంకి ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. తను వేసినటువంటి ఈ 2 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ టీంకి రన్స్ అనేవి రాకపోవడం వల్ల గుజరాత్ టైటన్స్ టీం బ్యాట్స్మెన్స్ ఎవరుతున్నారో వాళ్ళు ప్రెజర్లోకి వెళ్ళడం జరిగింది. అందువల్ల ఇంకా వికెట్స్ అనేవి పడ్డాయన్నమాట. ఈ మ్యాచ్లో విజయ్ కుమార్ వైశాఖ్ చాలా క్రూషియల్గా అయితే మారాడు. సో ఓవరాల్గా చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీం మీద పంజాబ్ కింగ్స్ టీం 11 రన్స్ తేడాతో గెలిచిందనమాట. ఈ ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ కూడా మైండ్ బ్లోయింగ్ మ్యాచ్ అయితే జరుగుతున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి మ్యాచ్ కూడా చూడడానికి ట్రై చేయండి. లైవ్లో చూస్తుంటేనే ఈ ఐపీఎల్ అనేది ఒక కిక్ అనేది ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ రివ్యూస్ అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.